ప్రభువును మహోన్నతుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 31వ వచనం. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించేదని అనను. యెఫ్తా గారు తాను చేసిన మ్రొక్కుబడిని బట్టి కాదు కానీ దేవుని కృపతో యుద్ధములో విజయం సాధించి విజయోత్సవంతో తిరిగి వస్తున్నప్పుడు ఆయనకున్న ఒక్కగానొక్క కుమార్తె తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చింది. ఆనందమంతా ఆవిరయ్యింది, దుఃఖం కట్టలు త్రెంచుకుంది. అయినప్పటికీ చేసిన మ్రొక్కుబడి విషయంలో తలవంచిన వారు కాదు యెఫ్తా గారు. తాను చేసినటువంటి మ్రొక్కుబడి తాను చేయవలసింది కుమార్తెకు తెలియజేశాడు. యెఫ్తా కుమార్తెలో ఉన్నటువంటి నిజాయితీ, విధేయత మనకి ఎంత స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉంది. ఆమె పేరును పరిశుద్ధాత్ముడు లిఖించలేదు. సృష్టి చరిత్రలో దేవునికి అర్పింపబడిన ఏకైక ప్రత్యేకమైనటువంటి బలి అర్పణ. ఆమె పురుషుని ఎరుగనే లేదు. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 40వ వచనం. తండ్రి తను స్పష్టముగా చెప్పాడు, నా మ్రొక్కుబడి ప్రకారం నిన్నే దహన బలిగా ఇవ్వాలని. అట్లాంటి పరిస్థితులలో ఆమె కోపంతో రగిలిపోవాలి. నీవు నన్ను బలి ఇవ్వడం కాదు, నిన్నే చంపేస్తా అంటూ ఊగిపోవాలి. అసలు నీవు తండ్రివేనా అంటూ నోటుకొచ్చినట్లు మాట్లాడాలి. ఇక్కడ మనకేమీ కనబడట్లేదు. దేవునికి చేసిన మ్రొక్కుబడిని చెల్లించకపోవడం తేలిక విషయం కాదని ఆమెకు కూడా తెలుసు. తనేమంటుందో తెలుసా? ప్రశాంతంగా, డాడీ నన్ను బలి ఇవ్వాలా? అట్లానే చేయండి, దానికి నేను సిద్ధమే. చూడండి, ఆమె మాటలు ఊహలకే అందవు కదా. అంతేకాదు, యెహోవా నరబలి కోరతాడా అంటూ దేవుని సహితం నోటికొచ్చినట్లు దూషించే పరిస్థితి. కానీ అట్లవేమీ కనబడట్లేవు సరికదా. యెహోవా నామమును ఎంత గొప్ప చేస్తుందో చూడండి. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 36వ వచనం. తండ్రి యుద్ధములో నీవు విజయం సాధించావు, నీవు గొప్ప శూరుడవు అంటూ తన తండ్రిని ఏమీ గొప్ప చేయలేదు, కానీ నీ శత్రువుల మీద యెహోవాయే పగ తీర్చుకున్నారు అంటూ దేవుని మహోన్నతమైన శక్తిని కొనియాడుతుంది. తన ప్రాణం కోల్పోయే పరిస్థితి తన ముందు ఉన్నప్పటికీ కూడా శత్రువులపై దేవుడు అనుగ్రహించిన విజయం ముందు ఆనందిస్తూ ఉంది. ఆయనకు అర్పణగా మారడానికి సిద్ధపడుతుంది. తండ్రితో ఒక విషయం మనవి చేస్తుంది. 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపిస్తాను. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 37వ వచనం. కన్యత్వము గురించి ప్రలాపించడం అంటే ఇశ్రాయేలు స్త్రీలు వివాహము చేసుకోకపోవడం, పిల్లలను కనకపోవడం సిగ్గు, అవమానముగా భావించేవారు. ఇప్పుడు యెఫ్తా కుమార్తె కన్యగానే వివాహము కాకుండా దహన బలిగా అర్పించబడవలసి ఉంది. దాని నిమిత్తం తన అవమానమును తీసివేయబడడానికి కొండలకు వెళ్ళి 2 నెలలు ప్రలాపిస్తాను అని తండ్రి దగ్గర సెలవు తీసుకుంటుంది. ఈ దినాలలో తాను ఎట్లాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. తండ్రి నుండి దూరంగా వెళ్ళి తనకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. కానీ ఆమె అట్లా చేసినది కాదు. తండ్రి దగ్గర సెలవు తీసుకున్నట్లుగానే 2 నెలల కన్యత్వం కొరకు ప్రలాపించింది. తనకు తాను పరిశుద్ధమైన అర్పణగా తన జీవితాన్ని సిద్ధపరచుకుంది. అట్టి రీతిగానే దేవుని కొరకు అర్పణగా మారింది. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీవును అట్టి అర్పణగా మార్చబడాలి. అట్లా అని బలులు, దహన బలులు ఆయనకు అక్కరలేదు, కానీ నీ శరీరేచ్ఛలను చంపుకొని సజీవ యాగముగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నటయే నిజమైన అర్పణ. అదే ఆత్మీయమైనటువంటి బలి. అట్టి బలిని ప్రభు నీ నుండి కోరుతున్నాడు. మరి సమర్పించడానికి నువ్వు సిద్ధమా? నీవు ఆదర్శవంతమైన వ్యక్తిగా దేవుని కొరకు నీ జీవితాన్ని అర్పించే కుమార్తెగా నువ్వు ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. ఈ యొక్క యెఫ్తా కుమార్తె దేవుని కొరకు తనను తాను అంకితం చేసేసుకుంది.
తన జీవితాన్ని దేవునికి అర్పించేసింది. తన తండ్రిని తను చేసినటువంటి మృక్కుబడి విషయంలో ఎదురు తిరిగి ఒక్క మాట కూడా ఆమె మాట్లాడలేదు. తన జీవితం అంతా కూడా దేవునికి అర్పణగా అర్పించేసుకున్నట్లుగా స్పష్టంగా ఇక్కడ మనకి కనబడతా ఉంది. ప్రియమైన స్నేహితుడా, నీ జీవితాన్ని దేవునికి అర్పించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సజీవ యాగముగా నీవు దేవునికి సమర్పించుకుంటున్నావా? చాలామంది తొందరపాటు కలిగి మృక్కుబడులు చేసుకుంటారు. దేవుని సన్నిధిలో మృక్కుబడి చేయకుండా మనకు ఇది ఒక గొప్ప హెచ్చరిక. చాలామంది దేవునికి మృక్కుబడులు చేసుకుంటారు కానీ దేవునికి చెల్లించరు. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, దేవునికి మృక్కుబడి చేసుకుని మర్చిపోయావా? ఒక్కసారి గుర్తు చేసుకో, మరలా ఆ మృక్కుబడిని చెల్లించు, నీ జీవితాన్ని దేవునికి అర్పించు. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరి ఒక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతా నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభా. అదేవిధంగా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ఎవరైనా మృక్కుబళ్ళు చేసుకుని మర్చిపోయి ఉంటే గుర్తు చేసుకుని వారు నీకు అంకితం అవడానికి సహాయం చేయండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోనండి నాయన. హార్ట్ పేషెంట్స్ని జ్ఞాపకం చేసుకోనండి. వారికి నీ కాపుదల దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న నీ బిడ్డలకు ఆ సమస్య నుంచి విడుదల చేయండి నాయన. గర్భఫలము లేక బాధపడుచున్న నీ బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అదే విధంగా దూరదేశంలో ఉండి వాక్యం ఉంటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను అనుగ్రహించండి. వారికి నీ ఆదరణను దయచేయండి నాయన. నీకు స్తోత్రములు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి. రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు నీతి న్యాయములతో పరిపాలించుటకు సహాయం చేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. ప్రభు పనిలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ప్రైజ్ ద లార్డ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.